జీవితంలో అన్నిటిని అక్షయం చేసే రోజు కనుక దీనికి అక్షయ తృతీయ అని పేరు. కృతయుగం ప్రారంభమైన రోజు ఈ దినమే అని విష్ణు పురాణ కథనం. ఈ రోజున ఇష్ట దేవతలను, లక్ష్మీదేవిని పూజించి గోధుమలు, శనగలు, దద్యుదనాలతో పాటు శక్తి ఉన్నవారు పాదురక్షలు, గొడుగు వస్త్రాలను దానం చెయ్యటం మంచిది. ఈ రోజు ఏది అయితే దానం చేస్తామో అవి తమ జీవితంలో అక్షయమవుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమవుతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈ రోజున తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ రోజున ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని దైవోచ్ఛిష్టంగా, బ్రాహ్మణోచ్ఛిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.